Hello all, welcome to SKS Academy. This is Sairaj. In this video, Samiksha series లో సెకండ్ ఫిజిక్స్ లెక్చర్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో కరెంట్ ఎలక్ట్రిసిటీ PYQ క్వశ్చన్ డిస్కస్ చేసినాం. ఇన్ దిస్ లెక్చర్ డిస్కస్ అబౌట్ ద ఎలక్ట్రోస్టాటిక్స్ సేమ్ PYQ క్వశ్చన్. ఓకేనా? సో మనకి ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ కెపాసిటర్స్, దీస్ త్రీ టాపిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్రెడీ మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ అన్ని, అండ్ ఇప్పుడు ఈ రోజు ఎలక్ట్రోస్టాటిక్స్, నెక్స్ట్ లెక్చర్ లో మనం కెపాసిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం, PYQ క్వశ్చన్స్. ఓకేనా? సో లెట్స్ గో ఇంటు ద ఎలక్ట్రోస్టాటిక్స్ PYQ క్వశ్చన్స్. ఓకే, సో ఎలక్ట్రోస్టాటిక్స్ PYQ లో ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమన్నా మనకి టూ మెటల్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ capital R and 3 into capital R have same surface charge density sigma. They are brought into contact and then separated. The surface charge density and smaller and bigger sphere becomes sigma 1 and sigma 2 respectively. The ratio of sigma 1 and sigma 2 అనేది నిన్ను ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటిది, మనకి మెటల్ స్పియర్ ఇచ్చిండు. ఫర్ కండక్టింగ్ స్పియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది మనకి ఇచ్చింది, కండక్టింగ్ స్పియర్ ఇచ్చింది. ఈ కండక్టింగ్ స్పియర్ కి పొటెన్షియల్ ఫార్ములా రాసుకోండి. ఫస్ట్ కండక్టివ్ స్పియర్ కి పొటెన్షియల్ ఫార్ములా ఏమైపోద్ది మనకి అని అంటే, యాక్చువల్ పొటెన్షియల్ ఫార్ములా నీకు ఏంటిది, KQ/R. యాక్చువల్ ఎనీ ఒక పాయింట్ చార్జ్ దగ్గర పొటెన్షియల్ ఫార్ములా V=KQ/R. కానీ మనకి ఏమన్నాడు, ఒక స్పియర్, కండక్టింగ్ స్పియర్ కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కండక్టింగ్ స్పియర్ కి వచ్చేసరికి మనకు ఫార్ములా ఏమవుతుంది, V=ఏమవుతుంది మనకు సిగ్మా R/ఎప్సిలాన్. V=సిగ్మా R/ఎప్సిలాన్. దిస్ ఈస్ ఫర్ పొటెన్షియల్, అంటే టూ మెటల్ ఒక సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, అంటే దేనికి పొటెన్షియల్ ఎట్ స్పియర్ V=సిగ్మా R/ఎప్సిలాన్. అలాంటివి ఎన్ని ఉన్నాయి మనకి, టూ మెటల్ స్పియర్స్ ఉన్నాయి. బోత్ ఆర్ సేమ్ సర్ఫేస్, ఇఫ్ దే ఆర్ బాట్ ఇన్ కాంటాక్ట్ దే ఆర్ సెపరేటెడ్, ద సర్ఫేస్ డెన్సిటీ ఆర్ సేమ్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఆఫ్టర్ కాంటాక్టింగ్ తర్వాత V1=V2 రాసుకోవచ్చు. ఆఫ్టర్ కాంటాక్టింగ్ V1=V2. సో V1=V2 అయినప్పుడు మనకి ఏమైంది, సిగ్మా 1 R1/ఎప్సిలాన్ sigma 2 R2/ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ is a constant value, eliminate that. సో ఫైనల్ ఏం రాసుకోవచ్చు, sigma 1 R1 sigma 2 R2. మనకు కావాల్సిన ఈ రేషియో sigma 1/sigma 2 రేషియో. సో sigma 1/sigma 2 ఏం రాసుకోవచ్చు, R2/R1. R2/R1 ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చిండు, రేడియస్ ఇచ్చింది కదా, ఒకటి క్యాపిటల్ ఒకటి 3 into capital. సో R2 3R/smaller. సో sigma 1/sigma 2 RR క్యాన్సిల్ అయిపోతే రేషియో ఎంత మనకి, sigma 1/sigma 2 3. క్లియర్? సో ఆప్షన్ D is the correct option. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది మనకి ఏ టైప్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్. ఓకేనా? అసర్షన్ అండ్ రీజన్ టైప్ క్వశ్చన్. సో అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు, ఒకటి అసర్షన్ అంటాడు, ఇంకొకటి రీజన్ క్వశ్చన్ ఇచ్చిండు. అసర్షన్ ఏమి ఇచ్చిండు, వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ టెస్ట్ చార్జ్ బిట్వీన్ ద 2 points ఇన్సైడ్ ఏ యూనిఫార్మ్లీ చార్జ్డ్ స్పెరికల్ షెల్ ఈజ్ 0 no matter which path is chosen. ఓకేనా? no matter which path is chosen. ఏమంటుండు, మూవింగ్ ఏ టెస్ట్ చార్జ్ బిట్వీన్ ద 2 points ఇన్సైడ్ ఏ యూనిఫార్మ్లీ చార్జ్డ్ స్పెరికల్ షెల్. ఓకేనా? సో స్పెరికల్ షెల్ కి మనకు చార్జ్ అనేది యూనిఫార్మ్లీ ఇలా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు, ఓకేనా, మనకి ఇన్సైడ్ ఏంటిది, మనకి ఇన్సైడ్ అసలు వర్క్ డన్ అనేది ఉంటుందా, అసలు చార్జ్ మనకి ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ వర్క్ డన్ అనేది ఏమైంది మనకి, సో ఇన్సైడ్ అనేది మనకు వర్క్ డన్ =0. ఇన్సైడ్ వర్క్ డన్ =0. అది దానికి రీజన్ ఏం చెప్తున్నా ఒకసారి చూడండి. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఇన్సైడ్ ఏ చార్జ్డ్ స్పెరికల్ షెల్ ఈస్ కాన్స్టాంట్ అండ్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆన్ ద surface of the
షెల్ ఇన్ ద లైట్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోమంటారు. ఇప్పుడు మనకి ఏమంటారు, ఇన్సైడ్ నేనేం చెప్పినా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో, ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో, బట్ పొటెన్షియల్ ఈస్ కాన్స్టెంట్. ఇవి టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇన్సైడ్ మనకి పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అయిపోద్ది. సో అక్కడ మనకి ఏంది, పొటెన్షియల్ కాన్స్టెంట్ అని చెప్తుంది కదా. సో అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, ఆ రీజన్ అనేది అసర్షన్ కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఓకేనా. సో విచ్ ఆప్షన్ చూడండి మనకు సాటిస్ఫై, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. క్లియర్ కదా. ఓకే, ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకోండి. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఇన్సైడ్ ద స్పియర్ అనేది జీరో అయిపోద్ది అండ్ పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, అండ్ ఇన్ఫైనైట్లీ a long wire has uniform linear charge density lambda 2 nano coulomb per meter. Lambda is given. ఏంటిది, లీనియర్ చార్జ్ డెన్సిటీ ఇచ్చిండు మనకి. నెక్స్ట్ ద నెట్ ఫ్లక్స్ త్రూ ఏ గాసియన్ క్యూబ్ ఆఫ్ సైడ్ లెంత్ ఎంత ఇచ్చిండు, √3 సెంటీమీటర్. మనకి ఇచ్చింది ఏంటిది, క్యూబ్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, క్యూబ్ ఇచ్చిండు. సో క్యూబ్ కి ఒక సైడ్ లెంత్ ఎంత అంటాడు, √3 సెంటీమీటర్ అంటాడు, ఓకే. ఒక సైడ్ మనకు కావాల్సింది ఏం ఫైండ్ అవుట్, ఇఫ్ ద వైర్ పాసెస్ త్రూ ఎనీ టూ కార్నర్స్ ఆఫ్ ద క్యూబ్, ఎనీ టూ కార్నర్స్ ఆఫ్ ద క్యూబ్. ఎనీ టూ కార్నర్స్ ఆఫ్ ద క్యూబ్ అంటే మనకి డయాగ్నల్ షేప్ లో కావాలి. అంటే ఇలా మనకి ఈ కార్నర్ ని ఈ కార్నర్ కనెక్ట్ చేసినప్పుడు సైడ్ లెంత్ మనకి ఎంత, √3 ఇచ్చిండు. నీకు ఒక సైడ్ ని సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సైడ్ ని ఏ అనుకుంటే ఈ కార్నర్ కి ఎంత వస్తుంది, మనకి √3a వస్తుంది. కార్నర్ కి ఎంత వస్తుంది, √3a ఎంత లెంత్. అండ్ దట్ ఆర్ maximally displaced from each other would be x into Newton meter per coulomb, where x is అంటే అసలు ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏం చెప్పండి ఒకసారి చూడండి. ఒకసారి ఫస్ట్ అసలు మనకి ఇచ్చినవి ఏంటివి, లైన్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా ఇస్ గివెన్, నెట్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, గాసియన్ క్యూబ్ కు ఇంత ఫైండ్. ఇఫ్ ద వైర్ ఈస్ పాసెస్ త్రూ ఎనీ టూ కార్నర్స్ అంటే ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి చెప్పండి, ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫ్లక్స్. అకార్డింగ్ టు గాస్ లా, మనకి గాస్ లా ఏం చెప్తుంది, గాస్ లా ద టోటల్ ఫ్లక్స్ ఇస్ ఈక్వల్ టు చార్జ్ ఎన్క్లోజ్డ్ 1/ε0 టైమ్స్ ఆఫ్ ద చార్జ్ ఎన్క్లోజ్డ్ బై దట్ సర్ఫేస్. అంటే టోటల్ ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, Q/ε0, Q/ε0, ఓకేనా. ఇప్పుడు Q అనేది మనకు చార్జ్, మనకి రిలేషన్ ఏంటిది, మనకు సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఇచ్చిండు అండ్ దాని లెంత్ కూడా ఇచ్చిండు. మన Q ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ యాక్చువల్ ఏంటి మనకి Q/L. సో Q ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, లాంబ్డా ఇంటూ L రాసుకోవచ్చు. Q ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ L. ఎప్సిలాన్ వాల్యూ నీకు ఆల్రెడీ తెలిసింది, దట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ. మనకి ఏమి ఇచ్చిండు, 1/4πε0 వాల్యూ 9 × 10⁹, అక్కడ వాళ్ళే కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చేసారు. నీకు కావాల్సిన అందులో నుంచి ఏంటిది, ఎప్సిలాన్ వాల్యూ. సో 1/4πε0 ఈజ్ ఈక్వల్ టు 9 × 10⁹ అయింది. నీకు కావాల్సింది ఏంటిది, ఎప్సిలాన్ కావాలి. సో ఈ 4π తీసుకెళ్ళి 1/ε0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4π × 9 × 10⁹. అంటే ఇది ఏమైతుంది, 36π × 10⁹. ఓకేనా, 36π × 10⁹. ఇప్పుడు నీకు అన్ని వాల్యూస్ అవైలబుల్ ఉన్నాయి కదా, దెన్ సబ్స్టిట్యూట్. సో ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు Q వాల్యూ ఏం రాసుకోవచ్చు, లాంబ్డా ఇంటూ L. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 నానో, నానో అన్నాడు కాబట్టి 10⁻⁹. ఓకేనా. నెక్స్ట్ లెంత్ ఎంత ఇచ్చిండు మనకి, √3a అంటే √3 × √3. నెక్స్ట్ ఇంకొకటి ఏంది మనకి 1/ε0 వాల్యూ ఎంత, 36 × 36π × 10⁹. 36π × 10⁹. సో ఈ 10⁹ ని 10⁻⁹ క్యాన్సిల్ కదా. సో √3 × √3 3, 3 2 జా 6, ఓకేనా. 6 × 36π, ఓకేనా. 6 × 36π వస్తుంది మనకి, ఓకేనా. 6 × 36π, 6 × 36π. కాకపోతే మనకి ఇక్కడ ఇంకొకటి 1 మోర్ ఏంటంటే మనకు √3 అనేది ఎందులో ఇచ్చిండు, యాక్చువల్ గా సెంటీమీటర్ లో ఇచ్చిండు. సెంటీమీటర్ లో ఇచ్చిండు కాబట్టి మనం దీన్ని ఏం చేసుకోవాలి, మళ్ళీ మనం మీటర్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే 10⁻⁻2 ఎక్స్ట్రా అంటే 6 × 36 × 10⁻⁻2 వస్తుంది. 6 × 36 సో 36 × 6 ఎంత వస్తుంది మనకి, 216
5 into 10 power minus 2. సో minus 2 10 power minus 2 ఉంది కాబట్టి 2.165. 2.165. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఓకేనా? సో మనకి ఏమి ఇచ్చింది? ఫ్లక్స్ అడిగిండు. ఫ్లక్స్ ఫార్ములా మనకు తెలుసు కదా. సో ఇది ఎక్కడి? గాస్ లా నుంచి వచ్చిన ఫార్ములా మనకి Q/ε0. ఓకేనా? సో వన్ మోర్ క్వశ్చన్. సో ఇది చూడండి, డయాగ్రామెటికల్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి ఏమన్నాడు ఏంటి? ఎలక్ట్రిక్ చార్జెస్ ట్రాన్స్ఫర్ టు అన్ ఇర్రెగ్యులర్ మెటాలిక్ డిస్క్ as shown in figure. If sigma1, sigma2, sigma3 and sigma4 are charge densities at given points, then choose the correct answer from the option below. మనకంటే ఆప్షన్ ని బట్టి మనం ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండంటే ఇది ఒక ఇర్రెగ్యులర్ మెటాలిక్ డిస్క్ ఇచ్చిండు. sigma1, sigma2, sigma4, sigma3, sigma4 మొత్తం ఎన్ని మనకి 4 సర్ఫేస్ చార్జ్ డెన్సిటీస్ ఇచ్చిండు. 4 సర్ఫేస్ చార్జ్ డెన్సిటీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సిగ్మా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఆర్ఓసి. సిగ్మా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఆర్ఓసి. ఆర్ఓసి అంటే ఏంటంటే రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్. రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్. సో రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ కనుక మనకి లెస్ ఉంటే సిగ్మా అనేది ఏముంటది? మోర్. లీనియర్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది లెస్ ఉంటే సిగ్మా అనేది మోర్ ఉంటది. సో ఇప్పుడు మనకు రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ మనకి ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి. ఈ sigma2, sigma4 అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి ఇక్కడ. ఎందుకు? బోత్ ఆర్ రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే ఇది ఒక సర్క్యులర్ లో ఇచ్చిండు మనకి. అంటే ఒక డిస్క్ అనేది ఇది రెగ్యులర్ ఒక సర్క్యులర్ లో అంటే కంపారిజన్ చేసుకోండి. బట్ ఈ sigma1, sigma3 కి లేదు అలా. ఈ sigma1 ఇప్పుడు ఈ sigma2, sigma4 రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి. ఏది? sigma1 కి అండ్ sigma2 ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. బట్ sigma1 కి sigma3 కి అనేది మనకు కంపారిజన్ కొద్దిగా చేంజెస్ ఉన్నాయి. సో ఈ sigma1 రీజన్ అంతా డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, దీని రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది చాలా లెస్ ఉంటుంది. దీని రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ అండ్ దీని రీజన్ ఆఫ్ దీంతో కంపేర్ చేస్తే దీని రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ కొద్దిగా మోర్ ఉంటుంది. ఓకే, దీని రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ మోర్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఇప్పుడు రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ దాని లెస్ ఉంటుంది కదా, అంటే దీనికి దేని సర్ఫేస్ చార్జ్ ఎక్కువ ఉండాలి? sigma1 is greater than the sigma3. sigma1 is greater than the sigma3 and sigma2 is equal to sigma4. ఇది కంపల్సరీగా sigma2 is equal to sigma4. ఇవి కంపల్సరీ ఈక్వల్ ఉంటాయి. ఇది మాత్రం ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రెండు ఈక్వల్ అంటున్నాం కదా, ఇలాగ కంపారిజన్ చేస్తే దీనికంటే కూడా ఇవి తక్కువనే ఉంటాయి. ఇది sigma2, sigma4 తో కంపేర్ చేస్తే sigma3 అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఈ రెండు తక్కువనే ఉంటది మనకి. ఇది రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకు గుర్తుండాల్సింది ఈ ఫార్ములా. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఇస్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ మనకి ఇచ్చిన ఈ వచ్చిన ఫైనల్ క్లాస్ నుంచి ఆప్షన్స్ వెరిఫై చేయండి ఒకసారి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, sigma1 is greater than the sigma3 and sigma2 is equal to sigma4 అంటారు. సో ఆప్షన్ 1 is the true. నెక్స్ట్ ఆప్షన్ 2 వెరిఫై చేయండి, sigma1 is greater than the sigma2 అంటాడు. sigma1 is greater than the sigma2 అంటాడు. కరెక్టే కదా. sigma3 is greater than the sigma4 అంటాడు. ఇది కూడా కరెక్టే కదా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమంటాడు, sigma1 greater than sigma3 greater than sigma2 is equal. సో ఇది కూడా కరెక్టే. బట్ ఆప్షన్ 4 ఏమంటాడు చూడండి, sigma1 greater than లెస్ దెన్ అంటుండు. sigma1 లెస్ దెన్. సో లెస్ దెన్ అనేది అసలు మనకు సాటిస్ఫై కాదు. ఆర్ అనేది నాట్ ఈక్వల్ కాదు. సో విచ్ ABC 3 are correct. So which option is correct? Option ABC 3 are the correct options. ఓకేనా? సో జస్ట్ అంటే మనకి ఇది థియరిటికల్ నుంచి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్. ఇది ప్రాబ్లమేటిక్ కాదు మనకి. సో మనకి తెలవాల్సింది ఈ రీజన్ ఆఫ్ కన్వర్జెన్స్ కాన్సెప్ట్ ప్లస్ చార్జ్ డెన్సిటీస్ అనేది మనకు ఏ షేప్ లో ఉన్నప్పుడు మనం ఎలా చూసుకోవాలో అది చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ రీజియన్ ఈస్ గివెన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చిండు. ద ఫ్లక్స్ ఆఫ్ ద ఫీల్డ్ త్రూ ఏ రెక్టాంగులర్ సర్ఫేస్ ప్యారలల్ టు XZ ప్లేన్. రెక్టాంగులర్ సర్ఫేస్ ప్యారలల్ టు XZ ప్లేన్ ఈజ్ 6.0 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్. ద ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో బిఫోర్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్లక్స్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఏరియాకి ఫార్ములా. ఓకేనా? సో మనం ఏమనుకుంటాం, ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు
ఈఏ కాస్ థీటా అని రాస్తాం. ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఈఏ కాస్ థీటా అని రాసుకుంటాం. సో ఎప్పుడు అది ఈఏ కాస్, ఒకవేళ నేను థీటాని ఎలిమినేట్ చేసుకోవాలి అని అంటే ఫ్లక్స్ పై ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఈ డాట్ ఏ అంటే డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఏరియా వెక్టర్. అప్పుడు ఎప్పుడు ఇఫ్ ఏ అండ్ ఏ ఆర్ ద వెక్టర్స్. ఓకేనా, అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు ఇది ఓకే, ఈ ఇచ్చిండు ఏ ఇచ్చిండు, మరి ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ రీజన్ మనకు వెక్టార్ ఈ వెక్టార్ ఇచ్చిండు. ద ఫ్లక్స్ ఆఫ్ ద ఫీల్డ్ త్రో రెక్టాంగులర్ సర్ఫేస్ ప్యారలల్ టు దేనికి అన్నాడు, ఎక్స్ జెడ్ ప్లేన్ అన్నాడు. ప్యారలల్ టు ఎక్స్ జెడ్ ప్లేన్ అన్నాడు. అంటే ఏరియా వెక్టార్ అనేది ఎక్కడ నుంచి ప్యారలల్ టు ఎక్స్ జెడ్ ప్లేన్ లో ఉంది అని అంటే దట్ ఈస్ ద డైరెక్షన్ ఏ జే డైరెక్షన్ అన్నట్టు. ఓకేనా, ప్యారలల్ టు ఎక్స్ జెడ్ ప్లేన్ లో ఉంది అంటే దాని డైరెక్షన్ ఎలా ఉందన్నట్టు వై యాక్సిస్ ఏజే లో తీసుకుంటాం మనం. ఓకేనా, సో ఇప్పుడు మనకు కన్ఫ్యూజన్ వచ్చేసింది కదా. సో ఫ్లక్స్ మనకి ఎంత ఇచ్చిండు, 6 మీటర్లోనే ఇచ్చిండు, ప్రాబ్లం ఏం లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఇచ్చిండు, 2i ప్లస్ 4j ప్లస్ 6k ఇంటూ 10⁻³ ఇంటూ 10⁻³ సో 10⁻³ ఇన్ డాట్ ఏంటిది ఏ వెక్టర్, ఏ వెక్టర్ ఏం చెప్పిన ఏ ఇంటూ జే, ఏ ఇంటూ జే. మనకు డాట్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఏమైతుంది, ఓన్లీ ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే. సో ఇక్కడ మనకు ఐ కే లేదు, ఉన్న అవైలబిలిటీ ఓన్లీ జే వెక్టర్ ఒకటి అవైలబుల్ ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, 4 ఇదేమైంది 4a ఇంటూ 10⁻³ 4a ఇంటూ 10⁻³ సో మనకు కావాల్సింది ఏరియా వెక్టర్, ఏరియా కదా. సో ఏరియా ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఇప్పుడు నేను 6/4 ఇంటూ ఈ 10⁻, ఇది 10⁻³ ఇచ్చింది, -3 కాదు 10⁻³ ఓకేనా. సో ఈ 10⁻³ అనేది మనకు అవతల సైడ్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, 10⁻³ అవుతుంది. అంటే ఎంత ఆన్సర్, 6/4 అంటే 1.5, 1.5 ఇంటూ 10⁻³ ఇది ఏంటిది మనకి మీటర్ స్క్వేర్, 10⁻³ మీటర్ స్క్వేర్. దీన్ని మనం మనకు అక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సెంటీమీటర్ స్క్వేర్ లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అప్పుడు ఏం చేద్దాం అంటే 10⁻⁴ చేసుకున్నాం, అంటే 15 ఇంటూ 10⁻⁴ మీటర్ స్క్వేర్ అనుకుంటే దీన్ని ఇప్పుడు నేను 15 సెంటీమీటర్ స్క్వేర్స్ లోకి రాసుకోవచ్చు, 15 సెంటీమీటర్ స్క్వేర్. సో అంటే ఆన్సర్ ఎంత, 15 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, సో ఇది న్యూమరికల్లీ మనకంటే ఆన్సర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాదు. ఓకేనా, క్లియర్. వన్ మోర్ సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు మనకి 6th one గివెన్ బిలో క్వశ్చన్ ఈజ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ అసర్షన్ టైప్ అండ్ రీజన్ టైప్. ఓకేనా, అసర్షన్ అండ్ రీజన్ టైప్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏమన్నాడు, అసర్షన్ ఏమి ఇచ్చిండు, ద అవుటర్ బాడీ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మెటల్ విచ్ ప్రొటెక్ట్స్ పర్సన్ సిట్టింగ్ ఇన్సైడ్ ఫ్రమ్ ద లైట్నింగ్ స్ట్రైక్స్. ఓకేనా, సో అంటే నువ్వు ఒక లోపల ఒక పర్సన్ కూర్చుంటే బయటలో దాన్ని ఏం చేసిన నేను, అవుటర్ బాడీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ మెటల్ తోటి డిజైన్ చేసిన. ఓకేనా, ఫస్ట్ అది అంటాను. సెకండ్ రీజన్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద క్యావిటీ ఎన్క్లోజ్డ్ బై కండక్టర్ ఈజ్ 0. ఆల్రెడీ మనం ఇంకా సేమ్ దీనికన్నా ముందే క్వశ్చన్ పడింది మనకు, అదొక సెషన్ వచ్చింది, ఇది ఒక క్వశ్చన్ వచ్చింది, ఇది ఒక సెషన్ వచ్చింది. ఇన్ ద లైట్ అబౌవ్ స్టేట్మెంట్ సేమ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మనకు ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంది, మెటల్ ప్యూర్ కండక్టర్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ద 0. అంటే ఇంకా దానిలో మనకు డౌట్ ఏం లేదు, అంటే ఫస్ట్ దానికి మెటల్ లో ఉంది కాబట్టి దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ లేదు కాబట్టి ఏం ఆప్షన్ మళ్ళీ కరెక్ట్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ద కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్. అంటే ఇంకా దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాలి, కానీ ప్రీవియస్ గా ఆల్రెడీ సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు డిస్కస్ చేసినాం. ఓకేనా, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది మనకు ప్యూర్ అంటే ఇన్సైడ్ ఒక మెటల్ కండక్టర్ నుంచి ఇన్సైడ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది 0. ఓకేనా, లెట్స్ వన్ మోర్ క్వశ్చన్ చూడండి. ఎ డైపోల్ విత్ 2 ఎలక్ట్రిక్ చార్జెస్ 2 మైక్రోకూలుంబ్స్. ఓకేనా, సో డైపోల్ ఎంత ఇచ్చింది మనకి, with electric charges 2 microcoulombs magnitude each with the separation distance 0.5 micrometer is placed between the plates of capacitor such that its axis
parallel to an electric field established between the plates when a potential difference of 5 voltage is applied. Separation between the plates is 0.5 millimeter. If the dipole is rotated by 30 degrees from the axis, it tends to realign in the direction of due to a torque. The value of torque find out చేయమన్నాడు. ఓకేనా? అసలు క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డైపోల్ మూమెంట్ ఇచ్చిండు. డైపోల్ మూమెంట్ ఇచ్చినప్పుడు సేమ్ చార్జెస్ మనకి ఇక్కడ 2 మైక్రోకూలుంబ్స్ చార్జెస్ అనేది డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు? 0.5 మైక్రోమీటర్స్ ఇచ్చిండు. 0.5 మైక్రోమీటర్స్ ఇచ్చిండు. ఇది మనకు జనరల్ గా ఫస్ట్ ఇచ్చిన కాన్సెప్ట్. నెక్స్ట్ ఏమన్నాడు మనకి అంటే between the plates when a potential difference is between the plates potential difference ఎంత ఇచ్చిండు మనకి? 5 వోల్టేజ్ ఇచ్చిండు. ఓకేనా? అండ్ ఆ between the plates డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ d is equal to 0.5 మిల్లీమీటర్. మిల్లీమీటర్ అంటే మనకి ఏంది? 10⁻³ ఓకేనా? 10⁻³ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఈ సోర్స్ ఆఫ్ అంటే ఇది మనకు అవైలబుల్ ఉన్న డాటా. ఇంకోటి యాంగిల్ కూడా ఇచ్చింది 30 degrees. ఓకేనా? సి టీటా ఆల్సో గివెన్ ఎంత? 30 degrees. నిన్ను ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది? టార్క్. ఓకేనా? టార్క్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఇక్కడ డైపోల్ మూవ్మెంట్ తోటి రిలేషన్ లో ఉన్న టార్క్ ఫార్ములా ఏంటి మనకి? టార్క్ టౌ ఇస్ ఈక్వల్ టు పిఈ సైన్ టీటా. టార్క్ టౌ ఇస్ ఈక్వల్ టు పిఈ సైన్ టీటా, వేర్ పి ఇస్ ద డైపోల్ మూవ్మెంట్, ఈ ఇస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. మరి మనకు ఇక్కడ పి కి డైపోల్ మూవ్మెంట్ కి ఫార్ములా ఏంటి మనకి? పి ఇస్ ఈక్వల్ టు చార్జ్ ఇంటూ ఆ చార్జ్ అంటే ఆ చార్జ్ కి రెండింటి మధ్య డిస్టెన్స్. ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏం కావాలి? ఈ కావాలి. సో ఈ ఫార్ములా ఏంది? ఈ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ బై డిస్టెన్స్. పొటెన్షియల్ బై డిస్టెన్స్. పొటెన్షియల్ ఎంత ఇచ్చిండు? 5 వోల్టేజ్ ఇచ్చిండు. బై డిస్టెన్స్ ఎంత? 5 మిల్లీమీటర్ అంటే 5 into 10⁻⁻⁴. సో 10⁻⁻⁴ వస్తుంది. ఈ 5 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఎంత? 10⁻⁴ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వచ్చింది. డైపోల్ మూమెంట్ ఎంత మనకి? పి ఈజ్ ఈక్వల్ టు చార్జ్ ఎంత ఇచ్చిండు? చార్జ్ మనకి 2 మైక్రోకూలుంబ్స్. 2 into 10⁻⁻⁶. మైక్రో అంటే 10⁻⁻⁶. నెక్స్ట్ ఇంటూ Q ఇంటూ డిస్టెన్స్ ఎంత? రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా 0.5 మైక్రోమీటర్స్. మళ్ళీ 0.5 మైక్రోమీటర్స్ అన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నా? 0.5 మళ్ళీ సేమ్ 10⁻⁻⁶. ఓకే? ఈ 0.5 2 into 0.5 అంటే ఎంత అవుతుంది మనకి? 1 అయిపోతుంది. 2 into 0.5 అంటే 1 అయిపోతుంది. 10⁻⁻⁶ అంటే 10⁻⁻12 వస్తుంది. పి వచ్చింది, ఈ వచ్చింది. సైన్ టీటా వాల్యూ ఆల్రెడీ sin 30 అది కూడా తెలుసు. సో పి వాల్యూ ఎంత మనకి? 10⁻⁻12 ఇంటూ ఈ వాల్యూ ఎంత? 10⁻⁴ ఇంటూ సైన్ టీటా వాల్యూ sin 30 ఇచ్చింది కదా. సో sin 30 వాల్యూ 1/2. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం ఇప్పుడు? 10⁻⁻2 10 10⁻⁸ 10⁻⁸ 10⁻⁸ అయినప్పుడు మనకి ఇక్కడ ఏంటి? sin 30 1/2. sin 30 1/2. ఓకేనా? సో sin 30 1/2 అయినప్పుడు మనకి ఇక్కడ ఏంటిది అని అంటే దీని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు నేను? 2 into అని చేస్తే మళ్ళీ ఇక్కడ వస్తుంది కానీ ఇంకొక 10 ఇంక్రీజ్ చేసుకున్నాం. 10 ఇంక్రీజ్ చేసుకుంటే 10⁻⁹ 10/2 is equal to 5 into 10⁻⁹. 5 into 10⁻⁹. Which option is the correct? 10⁻⁹. 5 into 10⁻⁹ Newton meter. So option A is the correct answer. Okay na? So torque final torque em vachindi manaki 5 into 10⁻⁹ is the option. Okay na? Next one. చూడండి, 2 charges Q1 and Q2 are by a distance 30 centimeter. ఒక డయాగ్రామ్ ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. ఓకేనా? AB అనేది ఇక్కడ చూడండి, AB అనే పాయింట్ దగ్గర ఏ పాయింట్ దగ్గర చార్జ్ Q1 ఉంది, B పాయింట్ దగ్గర చార్జ్ Q2 ఉంది. A third charge Q3 is initially at C. C దగ్గర థర్డ్ పాయింట్ ఉన్నది అంటే Q3 పాయింట్ అంటే చార్జ్ Q3 is at ఇనిషియల్ గా C దగ్గర ఉంది. ఇన్ డయాగ్రామ్ చూద్దాం. ఆఫ్టర్ సమ్ టైం తర్వాత ఏమైంది అంటే ఆ సర్క్యులర్ పాత్ లాగానే
ఈ సి పాయింట్ Q3 అనేది ఎక్కడికి మూవ్ అయింది మనకి? డి దగ్గరికి మూవ్ అయింది. ఎక్కడికి మూవ్ అయింది? డి దగ్గరికి మూవ్ అయింది. ఓకేనా? సి టు డి అంత 40 సెంటీమీటర్ డిస్టెన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ నుంచి ఇక్కడికి 40 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఉంది అని అంటే నీకు సర్క్యులర్ లో సేమ్ అయినప్పుడు ఇక్కడ ఏ నుంచి డి కూడా మనకి ఎంత డిస్టెన్స్ ఉండాలి? 40 సెంటీమీటర్ ఉంటుంది. ఎంత ఉంటది? 40 సెంటీమీటర్ ఉంటుంది. ఏం చేంజ్ అవ్వదు. ఓకేనా? సో 40 సెంటీమీటర్ ఉంటుంది. క్లియర్ కదా? నేనేం ఫైండ్ అవుట్ చేయమని, ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ Q3 ఫ్రమ్ C to D is given by Q3 into K by 4 pi epsilon naught. అంటే నిన్ను ఫైనల్ గా ఏ ఫార్మేషన్ లో ఇచ్చిండు? చేంజ్ ఇన్ ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడికి? పొటెన్షియల్ VC మైనస్ VD ఇంటూ Q3 into K by 4 pi epsilon naught. అంటే ఈ ఫార్మాట్ లో నీకు ఇచ్చిండు. ఓకేనా? నీకు ఇచ్చిన యాక్చువల్ సారీ ఈ VC మైనస్ VD అనే అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ VC మైనస్ VD ఇది ఫైండ్ అవుట్ చేసిండు మనకి. ఓకేనా? సో అంటే ఫైనల్ గా ఎనర్జీ ఇలా ఈ ఫార్మాట్ లో ఇచ్చిండు. నేను ఏం అడుగుతుండు అంటే K వాల్యూ ఎంత అనేది అడుగుతుంది. ఓకేనా? సో అంటే డెల్టా U ఈజ్ ఈక్వల్ టు Q3 into K by 4 pi epsilon naught. ఆ K వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. K వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలవాల్సింది ఇక్కడ ఏంటంటే పొటెన్షియల్ ఎట్ పాయింట్ C దగ్గర కావాలి అండ్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ D దగ్గర. ఓకేనా? సో పొటెన్షియల్ ఎట్ పాయింట్ C దగ్గర VC ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకు పొటెన్షియల్ ఎట్ పాయింట్ దగ్గర ఫార్ములా ఏంటిది మనకి? ఎనీ పాయింట్ చార్జ్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్ KQ by R. ఓకేనా? K అనేది 1/4 pi epsilon naught. Q ఇస్ ద చార్జ్ డ్యూ టు ఏ చార్జ్ ద్వారా వస్తే ఆ చార్జ్ బై R డిస్టెన్స్ పెట్టింగ్ చూస్తూ. ఫస్ట్ ఇప్పుడు నేను ఏంది పొటెన్షియల్ C అనేది డ్యూ టు Q1 ఉంటది, డ్యూ టు Q2 ఉంటది. ఓకేనా? సో C నుంచి A కి డిస్టెన్స్ 40 సెంటీమీటర్ అది తెలుసు క్లియర్ గా. నెక్స్ట్ ఏంటి మరి C నుంచి దేని డిస్టెన్స్ కావాలి? నాకు B డిస్టెన్స్ కావాలి. సో ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, పైథాగరస్ థీరం అప్లై చేసుకో. ఇది 40 ఇది 30 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 50 సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా? మీకు పైథాగరస్ థీరం తెలియదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. సో పైథాగరస్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ LC స్క్వేర్ అప్లై చేసుకోండి. 40 30 అయినప్పుడు అది 50 అయిపోతుంది. క్లియర్? ఓకేనా? ఇప్పుడు నాకు ఏం కావాలి? VC కావాలన్నప్పుడు VC మనకి ఏ ఫార్ములా ఏం చెప్పిన? K ఇంటూ Q1 డ్యూ టు Q1 కదా. సో Q1 బై డిస్టెన్స్ ఎంత మనకి? 40 సెంటీమీటర్. మీటర్లో రాసుకున్నాం 0.4 ప్లస్ డ్యూ టు Q2 K ఇంటూ Q2 బై ఎంత డిస్టెన్స్ ఉంది ఇప్పుడు? 0.5. ఇది VC అడిగింది. నాకు ఇంకొకటి ఏం కావాలి? తర్వాత ఇనిషియల్ గా C దగ్గర ఉన్న పాయింట్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది D దగ్గరికి వెళ్ళింది. D దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ సేమ్ D దగ్గర పాయింట్ అప్లై అయినప్పుడు ఎటు Q1 ఏం రాసుకోవచ్చు ఇప్పుడు నేను? సేమ్ Q1 బై సేమ్ డిస్టెన్స్ 0.4. ఎందుకు? ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ మళ్ళీ 40 సెంటీమీటర్ కదా. నెక్స్ట్ Q2 బై డిస్టెన్స్ ఎంత ఇప్పుడు? ఇది ఈ నుంచి ఇది 30 పోతే ఇది ఎంత వస్తుంది? 10 సెంటీమీటర్. సో 0.1. నాకు కావాల్సింది ఏమని చెప్పిన ఫైనల్ గా? ఎనర్జీ, చేంజ్ ఇన్ ఎనర్జీ. సో చేంజ్ ఇన్ ఎనర్జీ కావాలి అని అంటే VC మైనస్ VD ఇంటూ దట్ పాయింట్ Q3 పాయింట్ కావాలి. ఓకేనా? VC మైనస్ VD ఇంటూ దట్ పాయింట్ Q3 కావాలి. ఇప్పుడు ఏమనుకోవచ్చు నేను? ఇప్పుడు K అంటే మనకి 1/4 pi epsilon naught. సో ఇక్కడ మనకి ఏంది? VC మైనస్ VD చేసినప్పుడు ఇది మైనస్ ఇది హ్యాపీగా క్యాన్సిల్ అయిపోతుంది కదా. మనకు ఫైనల్ గా మనకు మిగిలేదు ఏంటిది? KQ2 బై 0.5 మైనస్ KQ1 బై 0.1. KQ2 బై VC మైనస్ VD అప్లై చేసుకున్నప్పుడు, లేదంటే VD మైనస్ VC ఎలా చేసుకున్నా మనకి మ్యాగ్నిట్యూడ్ అప్లై చేసుకున్నాను కదా, చేంజ్ ఇన్ ఎనర్జీ కాబట్టి నేను మ్యాగ్నిట్యూడ్ అప్లై చేసుకుని, సో నేను ఎలా చేసుకున్నా సేమ్ వస్తుంది ఇంటూ Q3 మల్టిప్లై చేస్తుంది. KQ2 0. దీన్ని ఏం చేద్దాం మనం అంటే డినామినేటర్ 1 చేసుకుందాం. డినామినేటర్ 1 చేసుకున్నప్పుడు దీన్ని 2 తోటి మల్టిప్లై చేద్దాం, దీన్ని 10 తోటి మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 2K అనేది కామన్ ఇద్దాం. 1/4 pi epsilon naught is a constant. ఓకేనా? సో నెక్స్ట్ ఏంది? 2 ఇది కూడా Q2 నే వస్తుంది. 2Q2 బై 1 మైనస్ 10Q2 ఇంటూ Q3. ఓకేనా?
సో 1/4πε0 ఇంటూ నేను మ్యాగ్నిట్యూడ్ విడి మైనస్ విసి తీసుకున్నా కూడా ప్లస్ వస్తుంది. ఇది ఎంత వస్తుంది 8q2 ఇంటూ q3. 8q2 ఇంటూ q3 మనకు కావాల్సిన 1/4πε0 ఇంటూ q3 ఫార్మాట్ వచ్చింది. అంటే ఇప్పుడు k ప్లేస్ లో ఏముంది నాకు 8q2 ఉంది. 8q2 ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, డన్. నెక్స్ట్, a metallic ring is uniformly charged as shown in the figure. AC and BD are the diagrammatically mutually perpendicular diameters. ఓకేనా, సో AC BD అనేది diagrammatically perpendicular అనేది మనకి diameters. Electric field due to the arc AB to OE. Electric field due to arc AB to OE ఏమంటాడు ఈ అంటుండు. ఓకేనా, సో ఏమంటుండు ఈ అంటుండు. మాగ్నిట్యూడ్, వాట్ వుడ్ బి ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ O డ్యూ టు ఆర్క్ ఏబిసి మొత్తం ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఇది నేను అడుగుతాను. ఓకేనా, ఆర్క్ ఏబిసి ఫైండ్ అవుట్ చేయమంటారు. సో మనకి ఇక్కడ ఏంది, ఒకదానికి ఈ వచ్చినప్పుడు మనల్ని ఇక్కడ ఏం అడుగుతుండు చూడండి. ఈ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ వచ్చినప్పుడు మనకి ఏమైతుంది, ప్యారల్ ఇది వచ్చేసరికి E/√2 అవుతుంది, ఇటు E/√2 అవుతుంది, ఇటు E/√2 ఇది. అంటే ఇప్పుడు ఇది కూడా ఏం కావాలి మనకి E/√2నే. ఓకేనా, సో రెండు మనకి E/√2 అనేది ఒకటే ఈ ఆర్క్ కడిట్ కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ E/√2. ఓకేనా, 2 ఇంటూ E/√2. సో √2 నేను 2 రాసుకుంటా, √2 ఇంటూ √2 బై E/√2. ఒకటి క్యాన్సిల్. సో ఫైనల్ గా నీకు ఆర్క్ ఏబిసి అడిగినప్పుడు ఫార్ములా అయింది, క్వశ్చన్ అనేది √2e. సో విచ్ ఆప్షన్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, సో జస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన నెట్ ఎలక్ట్రిక్ డైపోల్ నుంచి నేను 2 డివైడ్ చేసుకొని మళ్ళీ టోన్ ఆఫ్ గా వేసేస్తాను. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్, 2 small spherical balls of mass 10 grams each with charges 2 microcoulombs and -2 microcoulombs are attached to the 2 ends of the very light rigid rod of length 20 centimeter. ఓకేనా, సో అంటే ఇక్కడ ఏం చేసిందంటే 2 ends of the very rigid right, ఒక రాడ్ కి ఇక్కడ ఒకటి ఏంటి, ఒకటి ఏం తీసుకున్నాడు మనకి స్పెరికల్ బాల్స్ తీసుకున్నాడు. ఏంటిది, స్పెరికల్ బాల్స్ తీసుకున్నాడు. స్పెరికల్ బాల్స్ తీసుకుంటే వాటి చార్జెస్ ఎంత అన్నాడు, దీనికో 2 మైక్రోకులమ్స్, -2 దీనికో 2 మైక్రోకులమ్స్. వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత 20 సెంటీమీటర్. డిస్టెన్స్ ఎంత 20 సెంటీమీటర్. యాక్చువల్ గా ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఆ బాల్ స్పెరికల్ బాల్ కి మాస్ కూడా ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు, స్పెరికల్ బాల్ కి మాస్ ఇచ్చిండు 10 grams. ఓకేనా, చూద్దాం అది కూడా మనకి యూజ్ అవుతా. The arrangement is now placed near an infinite non-conducting charge sheet. ఏమంటుండు, దేనికి నియర్ బై, నాన్ కండక్టింగ్ చార్జ్ షీట్ విత్ యూనిఫామ్ చార్జ్ డెన్సిటీ. ఓకేనా, ఒక నాన్ కండక్టింగ్ షీట్ కి యూనిఫామ్ చార్జ్ డెన్సిటీ ఇచ్చిండు 100 μC/m². ఓకేనా, such that length of the rod makes an angle of ఎంత ఇచ్చిండు 30 degrees. యాంగిల్ ఎంత ఇచ్చిండు 30 degrees విత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేటెడ్ బై చార్జ్ షీట్. నెట్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద రాడ్ ఈజ్, మళ్ళా సేమ్ నెట్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద రాడ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, నెట్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద రాడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికి మనకు సేమ్ ఫార్ములా, మళ్ళీ ఏం ఫార్ములా ఫైనల్ గా అప్లై చేయాల్సింది, టార్క్ ఫార్ములానే అప్లై చేయాలి. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు పిఈ సైన్ థీటా. కాకపోతే ఇక్కడ అక్కడ మనం ఎంతమంది ప్రీవియస్ చేసిన దానికి దీనికి ఒక డిఫరెన్స్ ఏంటంటే, సేమ్ డైపోల్ మూమెంట్ పి ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఏంటిది, పి ఈజ్ ఈక్వల్ టు చార్జ్ 2 మైక్రోకూలమ్స్ ఇంటూ 20 మధ్య డిస్టెన్స్ 20 సెంటీమీటర్. సేమ్ 2 ఇంటూ 10 పవర్ మైనస్ 20 ఇంటూ 10 పవర్ -2. ఇదేం చేంజ్ అవ్వట్లేదు. అంటే ఏంటి, పి ఫార్ములా సేమ్. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నియర్ ఇన్ఫైనైట్
నాన్ కండక్టింగ్ చార్జ్ షీట్ అన్నాడు. నాన్ కండక్టింగ్ చార్జ్ షీట్ అన్నాడు. నాన్ కండక్టింగ్ చార్జ్ షీట్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ షీట్ ఫైండ్ అవుట్ చేసిన మన ఫార్ములా ఏంది? సిగ్మా బై 2ε0. సిగ్మా బై 2ε0. నీకు అది వచ్చేసి అది తెలుసు కదా, ఇంకేం సిగ్మా తెలుసు, 2/ε0 తెలుసు. ε0 వాల్యూ మనకు కావాలి ఎంత? 8.85 into 10⁻⁻12. సో టౌ ఈజ్ ఈక్వల్ టు పి వాల్యూ ఎంత మనకి? 2 into 10. ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూ తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటూ ఈ వాల్యూ సిగ్మా బై 2ε0 సైన్ థీటా. సైన్ థీటా వాల్యూ ఎంత? sin 30 అన్నాడు. సేమ్ మళ్ళా 1/2. ఓకేనా? ఇదంతా సబ్స్టిట్యూట్ చేయండి. మీకు ఇది ఆన్సర్ సాల్వ్ చేసి నాకు కామెంట్ లో చేయండి. ఓకేనా? సో ఏం ఆన్సర్ వస్తుందో చెప్పండి. ఓకేనా? సేమ్ క్వశ్చన్, జస్ట్ నాకు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దగ్గర అక్కడ డైరెక్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా అప్లై చేసినాం. ఇక్కడ యూనిఫామ్ చార్జ్ షీట్ కి ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, నెక్స్ట్, టూ ఇన్ఫైనైట్ ఐడెంటికల్ charged sheets and a charged spherical body of charge density rho are arranged as shown in the figure. Then the correct relation between the electric fields at A, B, C, D points అన్నాడు. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఏమన్నాడు మనకేనంటే 3 చార్జెస్, ఒక 4 చార్జెస్ ఇచ్చింది. 3 కూడా కాదు, 4 చార్జెస్. కానీ మనకి ఇక్కడ ఏమన్నాడు అంటే 2 ఐడెంటికల్ చార్జర్ సీట్స్, ఇక్కడ ఒక చార్జర్ సీటు, ఇక్కడ ఒక చార్జర్ సీట్, 2 ఐడెంటికల్ చార్జర్ సీట్స్ ఇచ్చిండు. ఓకేనా? దీనికి నియర్ బై ఒక ఏం పెట్టిండు? స్పెరికల్ బాడీ. దేనికి నియర్ బై అంటే ఇది సెకండ్ దానికి నియర్ బై ఒక స్పెరికల్ బాడీ పెట్టిండు. స్పెరికల్ బాడీ పెట్టినప్పుడు దాని డెన్సిటీ మనకి ఏంది? చార్జ్ డెన్సిటీ రో ఇచ్చిండు. రో ఇచ్చినప్పుడు నిన్నేం ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఏం ఫైండ్ అవుట్ చేయడం కాదు, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఉన్న ఆప్షన్లలో ఏది సూటబుల్ అని అడుగుతుంది. ఓకేనా? ఏది సూటబుల్ అని అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఇక్కడ స్పెరికల్ బాడీ పెట్టినాం, ఇక్కడ స్పెరికల్ బాడీ పెట్టినాం. ఆ స్పెరికల్ బాడీకి నియర్ బై పాయింట్స్ ఏమున్నాయి? మనకి ఏ పాయింట్ ఉంది. ఇప్పుడు ఏబి పాయింట్ ఆఫ్ లో కంపారిజన్ చేసుకుంటే నియర్ బై లో ఏ పాయింట్ మనకు ఉంది? ఏ పాయింట్ నియర్ బై ఉంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏకి కంపారేటివ్లీ బితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇది ఒక కన్క్లూజన్ రండి. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏతో బితో కంపేర్ చేసుకుంటే ఏకి అనేది నియర్ బై ఏంది? ఇంకో స్పెరికల్ బాడీ ఉంది కాబట్టి ఈఏ గ్రేటర్ దెన్ ఈబి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఇది డికి కొంచెం దగ్గర ఉంది, ఇది సికి దూరం ఉంది. అంటే మస్ట్ అండ్ షుడ్ ఈసీ నాట్ ఈక్వల్ టు ఈడి, ఇది మాత్రం ఫిక్స్. ఓకేనా? ఇంకోటి ఏంటిది? ఈసీ నాట్ ఈక్వల్ టు ఈడి అండ్ ఈఏ గ్రేటర్ దెన్ ఈబి. సో మన ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? అన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు ఈబి, ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఈటీ అన్నాడు. సో అసలు ఆ ఆప్షన్ అనేది మనకి సాటిస్ఫై అవ్వదు. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు? ఈఏ గ్రేటర్ దెన్ ఈబి. ఓకే, ఫస్ట్ కన్క్లూజన్ వస్తుంది. బట్ ఈసీ ఈక్వల్ టు ఈడీ అంటాడు. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఈసీ నాట్ ఈక్వల్ టు ఈడీ బట్ ఈఏ గ్రేటర్ దెన్ ఈబి. సో ఇది ద కరెక్ట్. నెక్స్ట్ ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఈబి అంటే ఇది కాదు. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్, the electrostatic potential on the surface of uniformly charged spherical shell of radius and the r is equal to 10 centimeter is 120 volts. The potential at the center of the shell at a distance r is equal to 5 centimeter from the center and at a distance r is equal to 15 centimeter from the సెంటర్ ఆఫ్ ద షెల్ రెస్పెక్టివ్లీ. నీకు ఇచ్చిన క్యాపిటల్ ఆర్ అనేది ఏంటిది? మనకి ఆన్ ద సర్ఫేస్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ అనేది ఇన్సైడ్ ద సర్ఫేస్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్ అనేది అవుట్ సైడ్ ద సర్ఫేస్. ఓకేనా? పొటెన్షియల్ ఇన్సైడ్ ద షెల్ ఈజ్ ఈక్వల్ టు ద పొటెన్షియల్ ఆన్ సర్ఫేస్. ఫస్ట్ మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిది? పొటెన్షియల్ ఇన్సైడ్ ద సెల్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఆన్ ద సెల్. ఆన్ ద సెల్ మనకు ఎంత ఇచ్చిండు? ఆన్ ద సెల్ ఎంత ఇచ్చిండు? ఆల్రెడీ 120 volts ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 120 volts. ఆన్ ద సెల్ 120 volt ఇచ్చినప్పుడు ఆటోమేటికల్లీ
ఇన్సైడ్ కూడా మనకి ఎంత కావాలి 120 కావాలి. ఓకేనా, ఆన్ ద షెల్ మనకి 120 ఇచ్చినప్పుడు ఇన్సైడ్ కూడా 120. ఇంకా నీకు లాస్ట్ తెలవాల్సింది ఏంటిది, ఎట్ 15 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 15 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 15 దగ్గర ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇప్పుడు మనం అంటే ఆప్షన్ ప్రకారంగా చూసుకుంటే ఆల్రెడీ 120 రెండు సేమ్ ఉన్నది, ఓన్లీ ఎక్కడ ఆప్షన్ ఏ దగ్గరనే ఉంది. ఆప్షన్ వెరిఫై చేసుకుంటే దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనకు కాన్సెప్ట్ కావాలి అంటే ఇప్పుడు మనకు రెండు పాయింట్స్ ఏమని చెప్పినా కదా, 120 ఇంకా మనకు కావాల్సింది ఏంటిది, అవుట్ సైడ్. ఓకేనా, సో 120 ఇంటూ అవుట్ సైడ్ ఎంత, మనకి అవుట్ సైడ్ పాయింట్ ఎంత 15 సెంటీమీటర్. కానీ మనకి ఏంటి 10 దగ్గర తెలుసు, బై 15 చేసేసుకున్నాం అంటే ఇది వచ్చేసి 15 1 జా 15 8 జా. సో అవుట్ సైడ్ ఎంత మనకి 80 వోల్టేజ్. సో ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మనకు ఒకటే తెలవాల్సింది, పొటెన్షియల్ ఎట్ ఆన్ ద షెల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సైడ్ ద షెల్ ఆఫ్ స్పెరికల్ బాడీకి, అది రెండు ఈక్వల్. ఆన్ అండ్ ఇన్సైడ్ ఎక్కడ పోయినా రెండు అనేది ఈక్వల్ అవుతాయి. ఓకేనా, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్, మళ్ళీ అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్ చూడండి. ఓకే సార్, ఇన్ గివెన్ సేమ్ అసర్షన్ ఒకటి రీజన్ ఒకటి ఇచ్చిండు. అసర్షన్ ఏమన్నాడు మళ్ళీ మనకి, నెట్ డైపోల్ మూవ్మెంట్ ఆఫ్ ఏ పోలార్ లీనియర్ ఐసోట్రోపిక్ డైఎలక్ట్రిక్ సబ్స్టెన్స్. ఇది అబ్జర్వ్ చేయండి, పోలార్ లీనియర్ ఐసోటోపిక్ డైఎలక్ట్రిక్ సబ్స్టెన్స్ ఇస్ నాట్ జీరో ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆప్షనల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెట్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఏ పోలార్ లీనియర్ ఐసోట్రోపిక్ డైఎలక్ట్రిక్ సబ్స్టెన్స్ ఇస్ నాట్ జీరో ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్ గా అసలు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది లేదు అని అంటే ఆటోమేటికల్లీ ఇప్పుడు నీకు ఒక సిచ్యువేషన్ లో ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు అని అంటే దట్ ఈస్ ద ర్యాండమ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఏముంటాయి, ర్యాండమ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఒక యూనిఫామ్లీ మోషన్ ఉండవు, ర్యాండమ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ర్యాండమ్ డైరెక్షన్, ఒకటి ఇటు ఉంటుంది, ర్యాండమ్ డైరెక్షన్ ఉండడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అయిందంటే ఆటోమేటికల్లీ మనకి ఏంటిది, డైపోల్ మూమెంట్ పీ నెట్ ఈజ్ ఆల్సో జీరో. ఇది గుర్తుపెట్టుకోండి, డైపోల్ మూమెంట్ పీ నెట్ ఈజ్ ఆల్సో, నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఆల్సో జీరో. కానీ ఇక్కడ ఏమంటాడు, నాట్ జీరో అంటాడు. సో కాబట్టి స్టేట్మెంట్ అసర్షన్ అనేది రాంగ్ ఫస్ట్ ఈ పాయింట్ నుంచి. ఓకేనా, సరే నెక్స్ట్ రీజన్ కాండి. In the absence of an external electric field, the different permanent dipoles of polar dielectric substance are oriented in random direction. కరెక్టే కదా చెప్పింది, ఎస్ ఆర్ నో? నేను చెప్పినదే కదా. ఇప్పుడు మనకి అసలు అబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అవి ఏమైతే ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదంటే అవన్నీ ర్యాండమ్ మోషన్ లో ఉంటాయి. ఏ మోషన్ లో ఉంటాయి, ర్యాండమ్ మోషన్ లో ఉంటాయి, ర్యాండమ్ ఓరియంటెడ్ లో ఉండడం వల్ల. సో ఇప్పుడు మనకి ఏంటిది, ఆప్షన్ అసర్షన్ అనేది రాంగ్, రీజన్ అనేది కరెక్ట్. ఓకేనా, సో ఏ ఈజ్ నాట్ కరెక్ట్ బట్ బి ఈజ్ ద కరెక్ట్. సో విచ్ ఆప్షన్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. క్లియర్ కదా అన్ని. ఇప్పుడు ఈ అసర్షన్ రీజన్ మనకు 3 క్వశ్చన్స్ అంటే 3 డిఫరెంట్ సెషన్స్ లో ఇవే క్వశ్చన్ అసర్షన్ రీజన్ అంటే ది బేస్డ్ ఆన్ చిన్న కాన్సెప్ట్ అన్ని మళ్ళీ ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ మీదనే పడింది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. two large parallel plates ఇచ్చింది. Connecting plates are kept in between 10 centimeter apart as shown in the figure. The potential difference between them is V. ఆ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ V అంటుంది. ఎక్కడ, ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ V అంటుంది. The potential difference between the points A and B నన్ను అడుగుతుంది. ఓకేనా, పాయింట్స్ A and B నేను ఫైండ్ అవుట్ చేయమంటుండు. క్లియర్ కదా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 large parallel plate connecting is kept రెండింటి మధ్యలో డిస్టెన్స్ 10 సెంటీమీటర్ ఇచ్చిండు, 10 సెంటీమీటర్. నీకు అక్కడ ఏం తెలియదు ఫస్ట్ అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలవాల్సింది ఏంటిది, అందులో నుంచి నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేస్తూ ఈ ఫైండ్ అవుట్ చేయి. ఏం ఫైండ్ అవుట్ చేస్తూ ఈ ఫైండ్ అవుట్. ఎందుకు అని అంటే ఈ వచ్చిందంటే నీకు ఆల్రెడీ బి ఫార్మాట్ లోనే ఇచ్చింది. ఇక్కడ ఆప్షన్స్ కూడా డైరెక్ట్ బి ఫార్మాట్ లోనే ఉన్నాయి. ఓకేనా, మనకు ఫార్ములా ఏంది, E ఈజ్ ఈక్వల్ టు V by D. E is equal to V by D. అంటే E is equal to V by D. V by D అయినప్పుడు మనకి E ఎంత ఇచ్చిండు, E తెలియదు కదా మనకి, E తెలియదు. ఏం తెలియదు, E తెలియదు. E తెలియనప్పుడు మనకు తెలియాల్సింది ఏంది, ఇప్పుడు మనం V ఫైండ్ అవుట్ చేద్దాం. కొని
సో ఈయన అట్లే రాసుకుందాం. ఈయన ఏం రాసుకోవచ్చు, v బై డిస్టెన్స్ ఎంత మనకి 10 సెంటీమీటర్. 10 సెంటీమీటర్. v ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 10 అని రాసుకోండి. అట్లే సెంటీమీటర్ అట్లే ఉంచుతున్నాను, ఏం చేంజ్ చేయట్లేదు. అంతే, అంత అన్ని సెంటీమీటర్ తీసుకోండి. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ ఆప్షన్స్ కూడా అన్ని సెంటీమీటర్ లో ఇచ్చిండు. ఇది ఓకే. ఇప్పుడు v ఏమొచ్చింది నాకు, ఈ ఇంటూ 10 సెంటీమీటర్ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు వాళ్ళు మనకి, దేని మధ్యలో పాయింట్ ఏ కి పాయింట్ బి కి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఏంది, విఏబి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, విఏబి ఫైండ్ అవుట్. మళ్ళీ విఏబి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అప్పుడు నువ్వు ఏం రాసుకోవాలి, ఈ ఇంటూ డిస్టెన్స్ కదా, ఈ ఇంటూ డిస్టెన్స్. ఇక్కడ ఈ ఎంత ఇచ్చిండు మనకి, v బై 10. బట్ నీకు డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు, డిస్టెన్స్ ఎంత మనకి చూడండి, ఏకి దేనికి డిస్టెన్స్ కావాలి నాకు, ఏకి బికి డిస్టెన్స్. కానీ ఇక్కడ మనకి ఏంటివి, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కాబట్టి నువ్వు తీసుకునే ఏ పాయింట్ కూడా ఎక్కడ ఉంటది అంటే ఇక్కడే ఉంటది. ఏ పాయింట్ కూడా ఎక్కడ ఉంటది మనకి, ఇక్కడే ఉంటది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకో. అంటే ఈ డిస్టెన్స్ 5 సెంటీమీటర్ తీసుకోవద్దు మళ్ళీ. ఓకేనా, ఈ డిస్టెన్స్ కంపారిజన్ చేసుకోవాలి. ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది, పైథాగరస్ థీరం ప్రకారం మళ్ళీ ఇది 4 సెంటీమీటర్ వస్తుంది. ఎంత వస్తుంది, 4 సెంటీమీటర్ వస్తుంది. ఓకేనా, సో ఇస్ ఈక్వల్ టు 4. 2 జా 5 జా. సో ఆన్సర్ ఎంత, 2v బై 5. 2v బై 5. అంటే విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, అర్థమైంది. ఇక్కడ మీరు లాజిక్ మిస్టేక్ ఏంటంటే మనం ఏ నుంచి బి కంటే మళ్ళీ ఈ డిస్టెన్స్ కంపేర్ చేసుకుంటాం, ఆ డిస్టెన్స్ కంపేర్ చేసుకుంటాం. ఇది మనకు ప్యారలల్ ప్లేట్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. కన్సిడర్ ఏ సర్క్యులర్ లూప్. ఓకేనా, ఒక సర్క్యులర్ లూప్. A circular loop that is uniformly charged and a radius a root 2. Radius ఎంత ఇచ్చిండు మనకి, a root 2 ఇచ్చిండు. Find the position along the positive z axis. Positive z axis of the Cartesian coordinate system where the electric field is maximum if the ring was assumed to be placed in xy plane at the origin. ఓకేనా, ఎట్ ద ఆరిజిన్. ఫస్ట్ మనకు అసలు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, ఓకేనా, ఏంటిది మనకి సర్క్యులర్ లూప్ చార్జ్డ్ యాజ్ ఏ యూనిఫామ్ డెన్సిటీ ఏ, ఈ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మనకి దీనికి మనకి ఏం ఫార్ములా రాసుకోవచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు KQR బై ఇక్కడ ఏంటిది ఎక్స్ ప్లస్ ఆర్, సారీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. x స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. అంటే ఇది ఏం చెప్పొచ్చు, యాక్చువల్ గా సర్క్యులర్ లూప్ కి ఏంటిది, ఏది మనం యాక్సియల్ లైన్ కాన్సెప్ట్ తీసుకుంటాం కదా, ఆ కాన్సెప్ట్ ప్రకారం చూసుకోండి. ఓకేనా, సో రేడియస్ ఇచ్చిండు, ఫైండ్ ద పొజిషన్ ఎలాగా, పాజిటివ్ జెడ్ యాక్సిస్ అన్నాడు, కార్టేసియన్ XY ప్లేన్ లో తీసుకున్నాడు. సో ఇప్పుడు మనకి ఒకటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏమన్నాడు, ద పొజిషన్ ఎలా ద పాజిటివ్ జెడ్ యాక్సిస్ కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ వేర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ మాక్సిమం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మాక్సిమం కావాలంటే మన కండిషన్ ఏంటిది, డిఈ బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. డిఈ బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. ఈ డిఈ బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఏంది, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో అప్పుడు మనకు చేసినప్పుడు ఫార్ములా ఏమొస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై రూట్ 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై రూట్ 2. నీకు యాక్చువల్ ఆల్రెడీ రేడియస్ ఎంత ఇచ్చిండు, ఏ రూట్ 2, నీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఏ రూట్ 2 బై రూట్ 2, రూట్ 2 క్యాన్సల్. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అంత, ఇప్పుడు ఎంత, అంత డిస్టెన్స్ ఎంత మనకి ఏ లో ఉంది. అంటే ఇగో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఆర్ యాక్చువల్ గా, ఇది ఎక్స్, ఇది స్మాల్ ఆర్. ఒక పాయింట్ పి నుంచి ఇది సెంటర్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్, ఇది డయాగ్రామ్ మనకి యాక్చువల్. ఓకేనా, ఈ డయాగ్రామ్ లో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నాకు ఫైండ్ అవుట్ చేయమంటాడు మాక్సిమం అనేది ఎంత ఉంది అనేది. ఆ దానికి మనకు ఈ డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నాను, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అని చెప్తాను. ఓకేనా, మాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలంటే డిస్టెన్స్ ఎంత ఉండాలి, ఏ ఉండాలి. ఓకేనా, దీనికి మనకు యాక్చువల్ డెరివేషన్ ఉంటుంది, అది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు, ఏ పాయింట్ చార్జ్ ప్లస్ క్యూ ఈజ్ ప్లేస్డ్ ఎక్కడ, ఆరిజిన్. ఏ సెకండ్ పాయింట్ చార్జ్ ప్లస్ 9q ఈజ్ ప్లేస్డ్ ఎట్ డిస్టెన్స్ 0, 0, 0 దగ్గర పెట్టింది. ఓకేనా, ఇన్ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ద పాయింట్ ఇన్ బిట్వీన్ దెమ్ వేర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వానిషెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 ఎక్కడ అవుతుంది అని అడుగుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎక్కడ
ఇక్కడ 0 అవుతుంది అడుగుతాం. ఫస్ట్ మనకి ఎట్ 0,0,0 దగ్గర నుంచి D,0,0 అనే పాయింట్ కి ఇచ్చిండు. ఓకేనా? సో ఇది ఏంటిది మనకి ఒరిజినల్ పాయింట్ Q. ఇక్కడ నుంచి P కి డిస్టెన్స్ ఇచ్చిండు. ఈ డిస్టెన్స్ నేను కన్సిడర్ ఏం చేసుకుంటా, X అనుకుంటా. ఈ డిస్టెన్స్ నేను ఏమనుకుంటానా, X అనుకుంటాను. ఓకేనా? ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే నీకు మనకి ఏమన్నా మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏం కావాలి, వ్యానిషెస్ కావాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వ్యానిష్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వ్యానిష్ కావాలంటే మీకు ఒకటే ఫార్ములా ఏంది, మనకు ఒకటే ఫార్ములా ఏంటి, ఈ EQ మైనస్ EP ఈజ్ ఈక్వల్ టు 0. EQ మైనస్ EP ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆ రెండింటి మధ్య ఫీల్డ్ అనేది మొత్తం మనకి 0. సో అంటే సింపుల్ గా ఏం రాసుకోవచ్చు, EQ ఈజ్ ఈక్వల్ టు EP నే కదా మనకు ఫైనల్ గా, అంటే బోత్ అనేది ఈక్వల్ కావాలి కదా. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ ఫార్ములా ఏంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా KQ బై R². R ఇస్ ద డిస్టెన్స్, Q అనేది ఛార్జ్. క్లియర్ గా? సో అక్కడ ఏదో మనకు అదే ఛార్జ్ ఉంది కాబట్టి ఛార్జ్ ఫార్ములా ఏమి చేంజ్ అవ్వదు. ఓకేనా? కాకపోతే ఛార్జ్ ఇక్కడ ఏమైతుంది, పాయింట్ ఛార్జ్ ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది మనకి, ప్లస్ Q ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమైంది, 9Q అయింది. ఎంత అయింది, సారీ 9Q అయింది. ఎంత అయింది, 9Q. సో ఫస్ట్ ఈ Q దగ్గర ఎంత మనకి, KQ బై R². అదే P దగ్గర ఎంత అయితే, K ఇంటూ 9Q బై R అనేది డిస్టెన్స్ ఎంత, ఇప్పుడు D మైనస్ X కదా మనకి డిస్టెన్స్. సో D మైనస్ X హోల్ స్క్వేర్, D మైనస్ X హోల్ స్క్వేర్. ఓకేనా? సో K క్యాన్సల్, Q క్యాన్సల్, మనకి ఇంకా ఫైనల్ గా మిగిలిపోయింది ఏంటిది, 1/R² ఇస్ ఈక్వల్ టు 9/D మైనస్ X హోల్ స్క్వేర్. సో ఈ D మైనస్ X పైకి వచ్చేస్తే D మైనస్ X బై ఇక్కడ R ప్లేస్ లో నేను ఏమని రాసుకోవచ్చు, సేమ్ X డిస్టెన్స్ అని రాసుకోవచ్చా. సో R ప్లేస్ లో X డిస్టెన్స్ అని రాసుకోవచ్చు కదా. ఓకేనా? సో R అనేది మనకి X హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9. ఓకేనా? సో X డిస్టెన్స్, ఇప్పుడు ఈ డిస్టెన్స్ X దీనిలో D మైనస్ X చేస్తున్నాం. ఓకేనా? D మైనస్ X ఒకటి చేస్తున్నా, ఒకటో X డిస్టెన్స్, మనకు డిస్టెన్స్ తెలియదు కాబట్టి. సో D మైనస్ X బై X ఇస్ ఈక్వల్ టు D రాసుకోవచ్చు, D మైనస్ X హోల్ స్క్వేర్. సో D బై X మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 3. సో D బై X ఇస్ ఈక్వల్ టు ఎంత, 3 మైనస్ 1 4, అంటే D ఈజ్ ఈక్వల్ టు 4X. D ఈజ్ ఈక్వల్ టు 4X. D ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 4X. అంటే ఇప్పుడు ఆ X డిస్టెన్స్ ఎంత మనకి, D బై 4 డిస్టెన్స్. ఆ X డిస్టెన్స్ ఎంత అంటే ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది, D బై 4. సో ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఇది మనకు రెండు కాన్సెప్ట్స్ మిక్స్ చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ స్మాల్ బాబ్ ఆఫ్ మాస్ 100 mg. ఒక బాబ్ మాస్ ఎంత, 100 mg. అండ్ చార్జ్ ఎంత ఇచ్చిండు, 10 microcoulombs. 10 microcoulombs ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఇన్సులేటింగ్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1 meter. ఈ లెంత్ కి దీని చేసింది. అండ్ బ్రాట్ near an infinite long and non-conducting sheet of charge density sigma as shown in figure. If string is subtended an angle of 45 degrees, ఇక్కడ 45 degrees తో angle with sheet equilibrium, the charge density of the sheet will be. అంటే నేను ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటిది, సిగ్మా ఫైండ్ అవుట్ చేయమంటాను. ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు, సిగ్మా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫోర్స్ ఎటు ఒక ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియం పాయింట్ ఉంటుంది కదా, ఈ దగ్గర నాకు ఫోర్స్ అప్లై చేస్తున్నాయి. ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర ఫోర్స్ అప్లై. సో ఇప్పుడు మనకి ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర ఫోర్స్ FE ఎంత అయింది మనకి, అకార్డింగ్ టు ఎలక్ట్రిక్ FE ఈజ్ ఈక్వల్ టు QE ఒక ఫార్ములా. ఇక్కడ యాక్చువల్లీ F ఫార్ములా ఏంది మనకి, F ఈజ్ ఈక్వల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mg. ఓకేనా? సో ఎట్ ఈక్విలిబ్రియం పాయింట్ దిస్ టూ ఆర్ ద అంటే ఇక్కడ ఎంత అనేది నేను ఈక్వల్ టు ఈక్విలిబ్రియం దగ్గర ఈక్వల్ నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 0 అని చెప్తాను. సో అప్పుడు ఏమైంది మనకి, F mg అండ్ ఇంకో F ఏంటిది మనకి, QE. దిస్ టూ ఆర్ ద ఈక్వల్ అంటున్నాం. mg ఈజ్ ఈక్వల్ టు QE. mg ఈజ్ ఈక్వల్ టు QE. ఓకేనా? ఇప్పుడు QE ఒకటి. E అంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనికి మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమనేది, ఇది ఇన్ఫైనైట్ షీటే కదా. ఓకేనా? మళ్ళీ ఆ షీట్ కు ఫార్ములా ఏంది మనకి, Q ఇంటూ సిగ్మా బై
2 epsilon naught సిగ్మా బై 2 ఎప్సిలాన్. నేను ఫైండ్ అవుట్ చేయమని ఫైనల్ ఏంటిది సిగ్మా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అప్పుడు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇదంతా అటు తీసుకెళ్ళి 2 epsilon naught mg by q. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2 epsilon naught mg by q. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 into epsilon naught already given 8.85 into 10 power minus 12. ఓకేనా. నెక్స్ట్ మాస్ ఈజ్ ఆల్సో గివెన్. మాస్ ఎంత ఇచ్చిండు మనకి 100 milligrams ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు 100 milligrams ఇచ్చిండు. ఓకేనా 100 milligrams. చార్జ్ 10 microcoulombs అన్నాడు కదా, 10 microcoulombs అన్నాడు కదా. సో 100 milligrams ఇచ్చింది కాబట్టి దాన్ని మనకి ఇక్కడ ఏం ఫార్ములాలో మొత్తం ఏమున్నది 100 into mg ఇచ్చిండు కదా, మిల్లీగ్రామ్స్ ఇచ్చినప్పుడు గ్రామ్స్ కిలోమీటర్ కూలంబ్స్. ఓకేనా మనం మొత్తం మిల్లీగ్రామ్స్ ఇచ్చింది కాబట్టి దాన్ని మిలియన్ కేక్ లో కన్నాడు. 100 into 10 power minus 6 into g ఎంత మనకి దీస్ ద 10 meter per second square by చార్జ్ ఎంత ఇచ్చిన 10 microcoulombs ఇచ్చిండు. అంటే 10 into 10 power minus 6. దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసుకుంటే 10 power minus 6 10 power minus 6 10 1 10 10 10 10 స్క్వేర్ వస్తుంది. 10 స్క్వేర్ అంటే మనకు ఫైనల్ గా ఏం మిగులుతుంది 2 into 8.85 2 into 8.85 అంటే అప్రాక్సిమేట్లీ ఇది 17.7 into 10 power minus 10 వస్తుంది. 10 power minus 7 అంటే ఫైనల్ ఏం రాసుకోవచ్చు ఇంకొక పాయింట్ ఎలిమినేట్ చేసుకుంటే 1.77 into 10 power minus 9 అంటే నానో. ఓకేనా. సో ఆప్షన్ ఏమొస్తుంది 1.77 న్యూటన్ నానో కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. See one more question. Consider two infinitely large plane parallel conducting plates as shown in the figure. ఓకేనా. సేమ్ మనకి ఫిగర్ లో ఒక 2 parallel plates అనేది ఫిగర్ లో చెప్పిండు నీకు. ఆ ప్లేట్ 1 ఒకటి ఇచ్చిండు, ప్లేట్ 2 ఒకటి ఇచ్చిండు. ఓకేనా. ఈ ప్లేట్ 1 ప్లేట్ 2 ఇచ్చినప్పుడు ఒక దానికి ఏమి ఇచ్చిండు ఇక్కడ, ఒక దానికి ప్లస్ సిగ్మా ఒక దానికి మైనస్ 2 సిగ్మా ఇచ్చిండు. ఒక దానికి ప్లస్ సిగ్మా ఇచ్చిండు అంటే సర్ఫేస్ చార్జ్ నుంచి, ఇంకో దానికి మైనస్ 2 into సిగ్మా సర్ఫేస్ చార్జ్ నుంచి ఇచ్చిండు. ఓకేనా. ఎక్స్పీరియన్స్డ్ బై పాయింట్ చార్జ్ క్లూ బేస్డ్ మిడ్ పాయింట్ బిట్వీన్ ద 2 ప్లేస్డ్ విల్ బి. మనకి ఇక్కడ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు మిడ్ పాయింట్ దగ్గర ప్లస్ క్యూ దగ్గర మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో దీనికి మనం రాసుకుంటే ఏంటంటే ప్లేట్ 1 కి ప్లేట్ 2 కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సర్ఫేస్ చార్జ్ రేట్స్ కి ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుందో రాసుకుందాం. ఓకేనా. ఇక్కడ నీకు ఇచ్చింది సిగ్మా, అక్కడ ఇచ్చింది మైనస్ 2 సిగ్మా. రెండింటిని మనం మ్యూచువల్ గా అంటే సిగ్మా మైనస్ 2 సిగ్మా చేసుకుంటే ఫైనల్ ఎంత వస్తుంది మైనస్ సిగ్మా వస్తుంది. ఆ మైనస్ సిగ్మాని నేను 2 ప్లేట్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా ఫస్ట్ అవుట్ సైడ్ మైనస్ సిగ్మా బై 2. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఆ రెండింటిని ఒకవేళ నేను ఏం చేసుకుంటున్నా అంటే మైనస్ పెట్టుకుంటున్నాను. ఓకేనా. 2 ఇక్కడ నుంచి చేస్తున్నాం మళ్ళీ ఇన్సైడ్ మైనస్ 2 సిగ్మా మైనస్ సిగ్మా అంటే మైనస్ 3 సిగ్మా. మళ్ళీ మైనస్ 3 సిగ్మా నేనేం చేస్తున్నా 2 గా డివైడ్ చేసుకుంటాను. మైనస్ 3 సిగ్మా బై 2 మైనస్ 3 సిగ్మా బై 2. ఓకేనా. ఇది మనకి ఇన్సైడ్ అంటే ఇప్పుడు మనకి క్యాలిక్యులేట్ డిస్టెన్స్ క్యూ దగ్గర తీసుకుంటే మనకు అది వస్తుంది. ఇప్పుడు నేను ఏం అడిగిండు ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ పాయింట్ చార్జ్ క్యూ ప్లేస్డ్ ఎట్ ద మిడ్ పాయింట్ బిట్వీన్ ద 2 ప్లేస్డ్ అడిగిండు. కన్సిడర్ the plates uniformly charged surface charge density the force experienced by find out చేయమన్నాడు. సో ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకు ఫార్ములా ఏంది 3 సిగ్మా బై 2 ఇచ్చిండు. దీనికి ఏం చేయాలి మనకు ఇంటూ చార్జ్ 3 సిగ్మా క్యూ బై 2 ఎప్సిలాన్ 3 సిగ్మా క్యూ బై 2 ఎప్సిలాన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఎలక్ట్రోస్టాటిక్స్ లో 2025 JEE Main PYQ క్వశ్చన్స్. ఓకేనా. ఒక క్వశ్చన్ నేను సాల్వ్ చేయమని ఇచ్చిన దాన్ని ఒకసారి సాల్వ్ చేసి కామెంట్ లో పెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి కెపాసిటెన్స్ చాప్టర్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ లెక్చర్. ఓకేనా. థ్యాంక్ యూ.